కస్తూరి మాస్టర్ అని ఒక ఆవిడ డాన్స్ ఆవిడ తన ఫేస్బుక్లోనో తను ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుందట. అది దానికి ఈవిడికి సంబంధించింది ఏదో మాట్లాడింది. ఇట్లా ఈ బూతులు ఏం మాట్లాడలేదు, తన ఒపీనియన్ తను చెప్పింది. దానికి కూడా డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధం లేకపోయినా బయట ఎక్కడో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆవిడని పిలిచి షోకాజ్ నోటీస్ ఇచ్చారట ఆవిడకి. ఏంటి, మీరు అలా మాట్లాడడం తప్పు కదా బయట, దానికి సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఆవిడ ఫేస్బుక్లోనో ఆవిడ ట్విట్టర్లోనో ఆవిడేదో పెట్టుకుంది. అది కూడా ఈ రకంగా ఏం బూతులు తిట్టలా, ఎవరిని ఏం చేయలేదు, నమస్కారవంతంగానే మాట్లాడింది ఆవిడ. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగిన కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఇంత పెద్ద దారుణమైన మాట గాంధీ గారు అన్న తర్వాత వాళ్ళు ఏ చర్యలు తీసుకురా? చూడాలి. దీని తర్వాత మీడియా కూడా అడ్రస్ చేస్తుందేమో. నిన్నటి వరకు మనకి వార్ నడుస్తుంది, దాని గురించి ఆగారేమో. నేను అదే చెప్పాను, నాకు కామన్ మ్యాన్ పంపించినప్పుడు ప్రజెంట్ ఎంత దీనిలో ఉంది కాబట్టి మేబీ దీన్ని కొంచెం హోల్డ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్గా దీన్ని బయటికి తీసుకొస్తాము. ఎవరైనా ఒకటే, చట్టం ముందు అందరూ ఒకటే, అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. వెంటనే నేను మిమ్మల్ని అందుకే నేను పిలవడం కూడా జరిగింది. డెఫినెట్గా మీరు అన్నట్టు నేను ఫర్దర్గా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. డెఫినెట్గా దీన్ని మనం కంటిన్యూ చేద్దాము. వాళ్ళు ఏమి ఆన్సర్ చేస్తారో కూడా చూద్దాం. సో నేను ట్రై చేశాను ఫోన్కి, వాళ్ళు ప్రెసెంట్ అవైలబుల్ లేరు. సో నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడదాం. యా షూర్ అండి, నేను ట్రై చేశాను, నాకు అవైలబుల్ లేరు. సో అని చెప్పేసి నేను అట్లా ఆగిపోవాల్సి వచ్చింది. అంటే తప్పు చేసినా కూడా డాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమీ మాట్లాడరేమో మేబీ. హలో శేఖర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నేను ఒక ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నాను బీఆర్కే ఛానల్లో. సృష్టి వర్మ గాంధీ గారి గురించి బాస్టర్డ్ అని తిడుతూ పోస్ట్ పెట్టింది కదా, అవును, దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. మీరు డాన్సర్స్ అసోసియేషన్లో అదే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో మెంబర్ కదా మీరు? అవును, ఇప్పుడు ఉన్నారు కదమ్మా మెంబర్గా? ఇప్పుడు ఉన్నాను. సో అంటే జాతిపితని ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా మీ అసోసియేషన్ వాళ్ళు? స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ అమ్మాయి ఫేవర్ లోనే ఉన్నారు కదా. ఫేవర్ ఇప్పుడు అప్పట్లో ఆవిడ గాంధీ గారు నేను తిట్టలేదు కదా, ఇప్పుడు కదా తిట్టింది. అంటే ఎంత ఫేవర్గా ఉన్నా కూడా ఎవరైనా పొడి చేస్తాను చంపేస్తానన్నా కూడా ఫేవరిజం చేస్తారా ఏంటి? అంటే వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఏమైనా చేసిన చిన్నపిల్ల చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, అన్ని ఆలోచించి చేస్తుందన్న ఉద్దేశంలోనే ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు గాంధీ గారు అది అని చెప్పి మనం అనుకోవాలా ఆవిడ చెప్పింది కాబట్టి? తిట్టింది కాబట్టి అంతే అనుకోవద్దు. అంటే జస్ట్ మీరు అడిగారు కాబట్టి సంస్థ విషయంలో మాట్లాడుతున్నాను. ఏం జరిగినా కూడా నేను ఒక 20 years నుంచి సీనియర్ గా ఉన్నా కూడా నా గురించి కాదు అని చెప్పేసి మొన్న మాస్టర్ విషయంలో నేను మాట్లాడినందుకే నాకు నోటీసులు ఇచ్చారు వాళ్ళు. ఓకే, జస్ట్ అంటే నా ఫ్యామిలీ మాస్టర్ వాళ్ళది నా ఫ్యామిలీ విషయం నేను వచ్చి బయట మాట్లాడితే నాకు నోటీస్ ఇచ్చారు. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న బయట కంప్లైంట్ గురించి అందరిలో వచ్చేసింది కదా దాంట్లో. దీనికి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ లేకపోతే ఎవరన్నా ఉన్నారా వాళ్ళతో మేము మాట్లాడచ్చా? ప్రెసిడెంట్ గారు అంటే మీకు ప్రెసిడెంట్ గారి నెంబర్ ఇవ్వమంటే ఇస్తారు, మీరు మాట్లాడుతుంటే మాట్లాడండి. ప్రెసిడెంట్ ఎవరు మెయిన్ దీనికి అథారిటీ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి? కొరియోగ్రాఫర్ కి జోసెఫ్ గారు ఉన్నారు, దేవరసేను ఆల్మోస్ట్ సెక్రటరీ ఎక్కువ చేస్తుంటారు. జోసెఫ్ కంటే కూడా శ్రీను దేవర అనేసి తను ఎక్కువ పట్టించుకుంటున్నారు అనమాట అన్ని విషయాలలో. ఓకే, ఇవ్వండి అమ్మా, ఒకసారి వాళ్ళ నంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం. నాకు వాళ్ళ నంబర్ పంపిస్తారా? జస్ట్ ఇప్పుడు పంపించేస్తాను మీకు. సరే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళని అడిగినా కూడా అదే క్వశ్చన్ చెప్తున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఇదే పని ఏ ఆర్గనైజేషన్లో జరిగినా తీసేస్తారు ఉద్యోగం నుంచి. అవును అవును, నువ్వు వెళ్ళి ఒక నేషనల్ ఫ్లాగ్ని తొక్కు, లేకపోతే ఇంకే ఏదైనా సరే ఇటువంటి జాతికి సంబంధించిన దాన్ని ఏదైనా సరే నేషనల్ ప్రెస్టేజ్కి సంబంధించి మీరు ఎప్పుడైనా వాటితో గేమ్స్ ఆడకూడదు. ఇంకేం మాట్లాడుతుంది ఇవిడే? షుడ్ లెర్న్ అబౌట్ రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్, నాట్ పీపుల్ లైక్ దీస్ బాస్టర్స్. చాప్టర్స్ ఫ్రమ్ ద బుక్స్ షుడ్ బి రిమూవ్డ్. దే బిట్రేడ్ ద కంట్రీ. వాళ్ళు దేశ ద్రోహులు అంట. నేను అదే చెప్తున్నాను, అసలు దేశ ద్రోహులని రూయిన్డ్ ఎవ్రీథింగ్ అంట, అంతా నాశనం చేసేసారంట, దేశ ద్రోహులు అంట వీళ్ళిద్దరు. మళ్ళీ ఇక్కడ హిందూస్ ఆర్ పేయింగ్ ప్రైజ్ ఫర్ ద డిసిషన్ టేకన్ బై 2 idiots అని చెప్పి వీళ్ళిద్దరు. అంటే ఏంటి, మత కలహాలను రెచ్చగొట్టే ఇది కూడా ఉంది. ఐ డోంట్ నో, ఒకవేళ ఇది నిజమైతే ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు? కమ్యూనల్ వైలెన్స్ని రెచ్చగొట్టే విధంగా ఈవిడ పోస్ట్ ఉంది అనే సెక్షన్ కూడా మీరు పంపించిన దాంట్లో 353 ఉంది, 356 ఉంది, ఐటీ యాక్ట్ ఉంది. బట్ కమ్యూనల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈ పోస్ట్ ఉంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. వాళ్ళిద్దరిని ఒకటి ఈడియట్స్ అనేది చాలా ఓకే, అంటే పెద్దవాళ్ళని అంటే మనం ఇప్పుడు సరే నేను మిమ్మల్ని నన్ను ఏదో దాని పోయి దాని ఎవరో ఈడియట్ అన్నాను అనుకోండి, తిట్టే అవమానమే. కానీ
బ్యాస్టర్డ్ ఈస్ వెరీ రాంగ్ అండ్ పెద్ద నేరం అది. ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు చెప్పి మత కలహాలు సృష్టించడానికి హిందువులు అని మాట్లాడుతుంది. చాలా పీస్ఫుల్గా బతుకుతున్నాం మన హైదరాబాద్లో. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఈవిడ ఇవాళ మరి సడన్ గా ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చిందో ఆవిడకి అంటే హైదరాబాద్లో మత కలహాలు రేపాలు ఏమన్నా ప్రయత్నిస్తుంది. అదే అంటున్నా, అంటే ఏది మాట్లాడినా చెల్లిపోతుంది, నేను ఒక సెలబ్రిటీ అని చెప్పి, సెలబ్రిటీ హోదాలో ఉన్నాను కదా అని చెప్పేసి, నువ్వు కనీసం ఒక పాజిటివ్, నీకు అంత దేశం మీద అంత కన్సర్న్ ఉంటే నువ్వు అట్లీస్ట్ ఇంతమంది చాలా మంది చనిపోయారు. అవును. మన దీనిగా చూస్తే కనుక మన ఇక్కడ దగ్గర వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు.